2026 నాటికి దేశంలో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తారా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వ్యూహం కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు గత 9 నెలల్లో అనేక దాడులు జరగగా సెప్టెంబర్ వరకు 723 మంది మావోయిస్టులు లొంగిపారు. ఇది కాకుండా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 202 మంది నక్సలైట్లు మరణించగా 812 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2026 నాటికి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంటే అప్పటికి దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు కనిపించే ప్రాంతం ఏమీ ఉండదని చెప్పవచ్చు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది కాకుండా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో రాష్ట్రాలకు మద్దతు ఇస్తున్న 5 మంది కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా ఈ భేటీకి హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సమస్యను కట్టడి చేసేందుకు వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 6, 2023న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చివరిసారిగా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు హోంమంత్రి సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ వ్యూహం కారణంగా 2010తో పోలిస్తే 2023లో హింస 72%, మరణాలు 86% తగ్గాయని చెబుతున్నారు. దీంతో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం చివరి పోరాటం చేస్తోంది. 2024లో నక్సలైట్లపై భద్రతా బలగాలు అపూర్వ విజయాన్ని సాధించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 202 మంది నక్సలైట్లు హతమయ్యారు. 2024 మొదటి 9 నెలల్లోనే 723 మంది మావోయిస్టులు లొంగిపారు. దీంతో 2024 నాటికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గనుంది. వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి పథకాలను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో రోడ్డు, మొబైల్ కనెక్టివిటీకి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14,400 కిలోమీటర్ల రోడ్డు నిర్మించగా దాదాపు 6,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు.